శివుడి ఫోటోను లేదా విగ్రహాన్ని గమనించండి. ఆ మహాశివుడు తన ఎడమ కాలుని ఇలా పైకని కూర్చుంటాడు. మిగతా దేవుళ్ళు కూడా చాలా వరకు ఇలానే కూర్చుంటారు. ఇలా మేల్ గాడ్స్ తమ లెఫ్ట్ లెగ్ ని పైకని కూర్చుంటే, ఫీమేల్ గాడ్స్ తమ రైట్ లెగ్ ని ఇలా పైకని కూర్చుంటారు. అయితే మన బ్రెయిన్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అయి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది అనాలిసిస్ అండ్ లాజికల్ థింకింగ్ కి ఉపయోగపడుతుంది. అలాగే రైట్ సైడ్ బ్రెయిన్ అనేది ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీకి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, లెఫ్ట్ సైడ్ శరీర భాగాల్ని రైట్ సైడ్ బ్రెయిన్, అలానే రైట్ సైడ్ శరీర భాగాల్ని లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. అయితే అఖండ సూత్రం ప్రకారం మేల్ గాడ్స్ ఇలా కూర్చోవడం వల్ల 38.1966% కాన్షియస్నెస్ ని, అదే ఫీమేల్ గాడ్స్ ఇలా కూర్చోవడం వల్ల 61.8034% కాన్షియస్నెస్ ని రిప్రజెంట్ చేస్తారు. ఈ రెండింటిని కలిపితే ఎగ్జాక్ట్లీ 100% కాన్షియస్నెస్ అవుతుంది. దానిని ఆదిశక్తి అని అంటారు. దీంట్లో మెయిల్ అండ్ ఫీమేల్ శక్తి కలిసి ఉంటుంది.